రాముడు నీతిశాస్త్రము విలువిద్యలు చక్కగా అధ్యయనం చేస్తాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క శౌర్యం ప్రవర్తన చూసి దశరథుడు ఎంతో సంతోషం చెందుతున్న సమయంలో విశ్వామిత్రుడు దశరథుడిని చూసేందుకు వస్తాడు. బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడిని దశరథుడు తగు రీతిలో సన్మానించి నీ కోరిక ఏమిటో చెప్పమంటాడు. బల పరాక్రములు కలిగినవాడు, విలువిద్యలో నేర్పరి, అన్ని శాస్త్రములు అస్త్రములు తెలిసినవాడు, నీతి ధర్మం ఎరిగినవాడు, బుద్ధిమంతుడు, వీరుడు అయిన రాముడిని లక్ష్మణుని తనతో తీసుకుని వెళ్ళుటకు అనుమతి ఇవ్వమని విశ్వామిత్రుడు దశరథుడిని అడుగుతాడు. ఎందుకని దశరథుడు ప్రశ్నించగా, అడవిలో మునులు చేస్తున్న యాగాలను ధ్వంసం చేస్తున్న రాక్షసులను, క్రూర మృగాలను చంపుటకు అని విశ్వామిత్రుడు చెప్తాడు. రామునిపై ఉన్న ప్రేమ మమకారంతో దశరథుడు మొదట ఒప్పుకోడు. తర్వాత విశ్వామిత్రుని ఆగ్రహం చూసి వశిష్ఠుల వారి సలహా మేరకు రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరిస్తాడు. ఇక్కడి నుంచి రామలక్ష్మణులను కీర్తిమంతులుగా తీర్చిదిద్దినవాడు విశ్వామిత్రుడు. 11వ రోజు యొక్క తిరుప్పావై పాసురంలో ఈ రోజు విశిష్టత గురించి మన పంతులు గారి మాటల్లో విందాము. జై శ్రీరామ్. ప్రియ భగవత్ బంధువులారా, ఈరోజు ధనుర్మాస మహోత్సవాల్లో 11వ రోజు. ఈరోజు ఆండాళ్ తల్లి ఒక సుగుణాలు రాసి అందాల భరినైనటువంటి ఒక గోపికన్యకను నిద్రలేపటం ఈ యొక్క పాసురం యొక్క సారాంశం. కత్తుక్కరవై కణంగల్ పలకరందు అంటూ, ఓ నాయకమని, ఒకవైపు లేగదొడలతో కూడియుండు ఆవుల పొదుగుల నుండి పాలు పితుకుతూ, మరోవైపు శత్రువుల బలాన్ని నశింపచేసే ధైర్య సాహసాలతో వెలజిల్లుతూ, దోషరహితులైనటువంటి గోపవీరుల యొక్క ఇంటిలో జన్మించినటువంటి బంగారు తీగవమ్మ నీవు, అందాల భరిణవు, అడవిలో నాట్యం చేసే నెమలి వంటి ఛాయ కలిగిన దానివి తల్లి, లేచిరమ్ము. చుట్టుపక్కల ఉన్నటువంటి మన స్నేహితులందరూ కూడా నీ వాకిటి వద్దకు వచ్చి ఆ యొక్క శ్రీకృష్ణుని నోరారా గానం చేస్తున్నారమ్మా, నీకు వినపడటం లేదా? వచ్చి నీవు కూడా మాతో కలిసి ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క వ్రతం ఆచరించడానికి మాతో కలిసి రావమ్మా అని చెప్పి ఆ గోపకన్యకను మేల్కొల్పటం ఈరోజు యొక్క పాసురం యొక్క సారాంశం. జై శ్రీరామ్ వాసుదేవ.